డిగ్రీ నేను యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ బ్యూటిషియన్ ఆల్సో. అంటే నేను ఇదివరకు బిఫోర్ కరోనా అప్పుడు నేను రన్ చేసేదాన్ని షాపు. దానివల్ల నేను తీసేసి చిన్న చిన్న ఇట్లా మన వికలాంగులకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇట్లా వాళ్ళకి రేషన్ కానీ అవి డొనేట్ చేపిస్తుంది అట్లా మియాసరి వాళ్ళ ద్వారా. ఇట్లా మాకు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కూడా ఒక ఇద్దరు టైలర్స్ ఉన్నారు మేడం. టైలర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వర్క్ చేస్తూ జీవనోపాధి నడిపించుకుంటారు. వాళ్ళకి మిషన్స్ ఇట్లా ఏమైనా హెల్ప్స్ గిట్లా మాకు మీ ద్వారా ఇస్తే ఇక్కడ నేను ఇంకా ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అందరికీ ఒక టాలెంట్ అని ఉన్నది. ఎవరైనా ఏదైనా చేయగలరు. కానీ ఏంటంటే మాకు పింఛన్ మీదే మేము బతుకుతాం మేడం. ఆ పింఛన్ వల్ల మాకు సరిపోదు. ఏదో ఒకటి చిన్న చిన్నదిగా మేము బయట వెళ్ళలేము. మీ అటువంటి వాళ్ళు సార్ వల్ల కృష్ణ అదే నాగమోహన్ సార్ చాలా ఆ సార్ ద్వారా చాలా సార్ కూడా చాలా ఫ్రెండ్ కృష్ణప్రియ, తను షీ ఆల్సో హ్యాండిక్యాప్. తను కూడా చిన్న చిన్న వివాహాలు చేస్తుంటుంది. వికలాంగుల సార్ వచ్చేసి తను కూడా ఒక వికలాంగుడు. తను ఒక జిల్లాకి నేను డాక్టర్ సంయుక్త రెడ్డి, సంయుక్త ఫర్టిలిటీ సొల్యూషన్స్ డైరెక్టర్ను. ఇక్కడ ఎక్స్ట్రా మైల్ ఆధ్వర్యంలో నాగమోహన్ గారు ఈ వికలాంగులని చెప్పడం కూడా నాకు మంచిగా అనిపించట్లేదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్తాను. సో వీళ్ళందరికీ ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్కి ఇవాళ నన్ను గెస్ట్గా పిలిచారు. సో వీళ్ళందరినీ ఒక్కొక్కరిని అప్రిషియేట్ చేస్తూ నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ డిజబిలిటీని మర్చిపోయి, ఆ డిజబిలిటీ ఉన్నా కూడా ఎంత చక్కగా మేనేజ్ చేయగలిగారు అని అంటే, కదలలేని పరిస్థితిలో కూడా ముగ్గులు వేస్తూ, సో వాళ్ళ
మనస్థైర్యానికి నా అభినందనలు. సో అది అలాగే కంటిన్యూ చేస్తూ వాళ్ళు స్వయం ఉపాధి క్రియేట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళని పిల్లలు సపోర్ట్ చేసుకుంటూ, సో వీళ్ళని ఇంకా ఎంతగానో మనం అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళ స్పిరిట్కి. సో నా వందనాలు వాళ్ళ స్పిరిట్కి. సో ఇది అలాగే కంటిన్యూ అవ్వాలి. మనకు తోచినంతగా మనము వాళ్ళని అర్థం చేసుకొని మనకు ఎంత వీలైతే అంత వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు తాలా మాధవి. నేను ఒక దివ్యాంగురాల్ని. నాది 90% డిజేబిలిటీ. నేను వీల్చైర్ అమ్మాయిని. నాకు చాలా టాలెంట్స్ ఉన్నప్పటికి కూడా నేను బయట పెట్టుకోలేకపోతున్నాను. నాకు మేడము, మా ఫ్రెండ్ కృష్ణప్రియ అండ్ నాగమోహన్ సార్ గారు వాళ్ళ ద్వారా మేడము డాక్టర్ సంయుక్త మేడం గారు నాకు పరిచయం చేయించారు. మీ టాలెంట్ అనేది మాకు బయట పెడతారు, వీళ్ళకి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి వికలాంగులకి, మాలో రంగోలీ కాంపిటీషన్లు ఉన్నాయి, టైలరింగ్ ఉంది, బ్యూటిషియన్ ఉన్నది, కానీ మాకు ఎవరు ముందుకు వస్తలేరు. సో ఈ మేడం ఇలా చేస్తారు. డాక్టర్ మేడం గారు గ్యానకాలజిస్ట్ అయినప్పటికి కూడా ఆమె గొప్ప మనసుతో ఆమె డాక్టర్ కాబట్టి ఇలాంటి మా ఫిజికలీ మా మెంటలీ అర్థం చేసుకున్నారు. ముఖ్య విషయం అది. ముందుకొచ్చి ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ ఆమె ద్వారా మా టాలెంట్ అనేది మాకు బయటపడ్డాయి. బయటపడినందుకు మాకు ఒక్కొక్కరికి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. దాని కొరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ వచ్చింది. పండగ కూడా, సంక్రాంతి పండగ కూడా మేము ఇంట్లో చేసుకుంటట్టుగా ఆమె మనీ మాకు ఇచ్చింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా ఇచ్చారు. 2000 ఫస్ట్ ప్రైజ్ అట్లా ఇచ్చారు. కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మనీ అందింది. మిగతా ఫ్యూచర్లో కూడా మా దివ్యాంగులకు చాలా హెల్ప్ చేస్తారని నేను మేడం గారికి, సంయుక్త రెడ్డి మేడం గారికి, డాక్టర్ సంయుక్త ఆమె గ్యానకాలజిస్ట్, ఆ మేడం గారికి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కృష్ణప్రియ. నేను ఒక 2-3 వికలాంగులు, అంటే నాలాంటి వికలాంగులు 2-3 చూసుకొని నా దగ్గర పెట్టుకొని రెంట్, ఫుడ్ ఖర్చులన్నీ నేనే చూసుకుంటా. వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు అవి చేస్తుంటాను. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వికలాంగులైన అమ్మాయిలు ఇంట్లో వాళ్ళు వద్దు అంటారు, మ్యారేజ్ వద్దు, బయట వర్క్ వద్దు, అంటే వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా అవసరమా, ఇట్లాంటి పిల్లలు బయటికి వెళ్ళి వీళ్ళు సంపాదించటే మాకు పరువు తక్కువ అన్నట్లుగా వాళ్ళ భవిష్యత్తును ఆపేస్తుంటారు. సో అందుకారణంగా, అంటే వాళ్ళకి ఇల్లు లేక, ఫ్యామిలీ లేక కాదు, ఉన్నా కూడా ప్రోత్సాహం కోసం బయటకు వస్తుంటారు. అలాంటి వాళ్ళు నా దగ్గర పెట్టుకొని వాళ్ళకి వంట అది వాళ్ళకి అనుకూలంగా చేసుకునేలాగా ఏర్పాట్లు చేసి తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ చేయటం, పెళ్లి తర్వాత కూడా వస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అట్లా నా దగ్గర పెట్టి చూసుకుంటూ ఉంటాను.
అదే నేను చేసేవారు. నాకు పెన్షన్ కూడా లేదు ఇంతవరకు. ఈ ముగ్గుల పోటీ వచ్చేసి మాధవి చేయాలనుకుంటున్నానని నాకు వారం క్రితం ఎప్పుడో చెప్పింది. సరే డోనర్స్ కాకుండా అంటే ఎవరైనా ప్రైజ్ మనీ ఇస్తే బాగుంటుంది, వికలాంగులకు పండగ సందర్భంగా ప్రోత్సాహం. అందరూ ఫుడ్ అట్లా ఇస్తారు కానీ ప్రైజ్ మనీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే చూడమంటే నేను నాగమోహన్ సార్ కాంటాక్ట్ అయితే నాగమోహన్ సార్ డాక్టర్ సంయుక్త రెడ్డి మేడం గారి ద్వారా మా అందరికి ప్రైజ్ మనీస్ ఇప్పించారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ, ఇంకా ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకు కూడా మా అందరికి కూడా ప్రైజ్ మనీ ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సంయుక్త రెడ్డి మేడం. మీరు గైనకాలజిస్ట్గా కూడా మాలాంటి వికలాంగులకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. నాగమోహన్ సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా ఛానల్స్ వాళ్ళకి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ.